Welcome to the Knowledge Hub. Today we are going to discussing about the Preamble of the Constitution. మనం ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తెలుసుకోబోయే ముందు అసలు ప్రియంబుల్ అంటే ఏంటి, ప్రియంబుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు ప్రియంబుల్ అనేది మనము దాన్ని అమెండ్ చేయొచ్చా చేయకూడదా, ప్రియంబుల్ అనేది అసలు ఏం చెప్పబోతోంది కాన్స్టిట్యూషన్ గురించి అని ఈ విషయాలని మనము ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో తెలుసుకుందాం. First of all, the American Constitution was the first to begin with a preamble. The term preamble, it refers to the introduction or preface to the Constitution. So what is a preamble అని అనుకున్నాం కదా, ఇక్కడ అది క్లియర్ చేస్తుంది. Preamble is the like a index to the any book. మనం ఒక బుక్ ఓపెన్ చేసినప్పుడు దానికి ఇండెక్స్లో ఏమేమి ఉంటాయో అలానే ప్రియంబుల్ కూడా ఇండెక్స్ టైప్. కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉన్నాయనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తుంది ప్రియంబుల్. So it refers to the introduction or preface to the Constitution. It contains the summary or essence of the Constitution. It contains summary or essence of the Constitution. And N.A. Falkiwala, ఇతను ఒక ఎమినెంట్ జురిస్ట్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అనమాట. ఇతను ఏం చెప్పాడు ప్రియంబుల్ గురించి, ప్రియంబుల్ యాజ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పాడు. ఏంటి, ప్రియంబుల్ యాజ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని N.A. ఫల్కివాలా గారు చెప్పారు. అయితే అసలు ఈ ప్రియంబుల్ అనేది ఎలా వచ్చింది, ప్రియంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్. దేని ప్రకారము, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ప్రకారం వచ్చింది. ఆ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ ఎవరు డ్రాఫ్ట్ చేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ. డ్రాఫ్టెడ్ అండ్ మూవ్డ్ బై ద పండిత్ జవహర్లాల్ నెహ్రూ. దీన్ని వచ్చేసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది. ఎవరు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది. అండ్ దీన్ని అమెండ్ చేయొచ్చా లేదా అనుకున్నాం కదా. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో ఒకే ఒకసారి అమెండ్ చేశారు. అమెండ్మెంట్ చేసినప్పుడు ఏం చేశారు, 3 వర్డ్స్ అనేది దీంట్లో యాడ్ చేశారు. ఏంటంటే సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. అసలు ఈ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అంటే ఏంటో తెలుసుకుందాం తర్వాత. అంటే ఇక్కడ ఏంటి, మనం ఇది కంపల్సరీ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏ వర్డ్స్ యాడ్ చేశారని ప్రతి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే వర్డ్స్ని యాడ్ చేశారు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఇంకా తర్వాత చూసుకుంటే టెక్స్ట్ ఆఫ్ ది ప్రియాంబుల్. అసలు ఈ టెక్స్ట్ ఏంటి, ఈ ఫ్రేజ్ అనేది మనం కంపల్సరీ బై హార్ట్ చేస్తామో ఏం చేస్తాం బాగా గుర్తుపెట్టుకోవాలి. ద ప్రియంబుల్ ఇన్ ఇట్స్ ప్రజెంట్ ఫామ్ రీడ్స్ వి. ఎవరు, వి అంటే ఎవరు, ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మనకు మనమే రాసుకున్న ఒక నోట్ అనమాట ఇది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. ఏమేమి ఇంగ్రీడియంట్స్, సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ సీక్వెన్స్ అనేది బాగా గుర్తుండాలి. సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఈ సోషలిస్ట్, సెక్యులర్ అనేది 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్, ఎవరి కోసము, సిటిజన్స్ని సెక్యూర్ చేసుకోవడం కోసం. తర్వాత ఆబ్జెక్టివ్స్, ప్రియంబుల్లో ఉన్న ఒక ఆబ్జెక్టివ్స్ ఏంటంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్. జస్టిస్ అంటే ఏంటి, జస్టిస్ సోషల్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్. పొలిటికల్ అనే దానికి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చారు జస్టిస్లో. అంటే ఫస్ట్ ప్రయారిటీ జస్టిస్ దేని జరగాలి, సోషల్గా జరగాలి జస్టిస్. తర్వాత ఎకనామికల్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఈక్వాలిటీ, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. అండ్ ఫ్రెటర్నిటీ, assuring the dignity of the individual and unity and integrity of the nation. ఇక్కడ చూడండి, ఇంటిగ్రిటీ అనేది ఎప్పుడు యాడ్ చేశారు, 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. తర్వాత ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు,
ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దిస్ 26th day of November, ఇప్పుడు 26th day of November 1949లో మనకు మనమే ఇచ్చుకున్నది డూ హియర్ బై అడాప్ట్ enact and give to ourselves this constitution. సో ఈ ఫ్రేజ్ మొత్తం గుర్తుంది అంటే ప్రియంబుల్ మొత్తం ఈజీగా రాసేయచ్చు అనమాట. We the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens justice, అందులో వచ్చేసి సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ ఫ్రెటర్నిటీ అజ్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నారు 26th day of November 1949. సో ఇంగ్రీడియంట్స్ మనం చూసేసుకున్నాము. అండ్ కీవర్డ్స్ ఇన్ ద ప్రియంబుల్. సరే మనము ఇంగ్రీడియంట్స్ చూసాము, ఆబ్జెక్టివ్స్ చూసాము, అందులో అసలు ఉన్న కీవర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటి, ఈ సోవరిన్ అంటే ఏంటి, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటి, ఇన్డెప్త్ మీనింగ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సోవరిన్. The word sovereign implies that India is neither a dependency, ఒకరి మీద డిపెండ్ అవ్వదు, nor a dominion of any other nation, but an independent state. Sovereign అనేది ఒక ఇండిపెండెంట్ స్టేట్ అనమాట. There is no authority above it and it is free to conduct its own affairs, both internal and external. ఎలాంటి ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్ లేదు, వేరే ఫారిన్ కంట్రీస్ డామినేషన్ అనేది మన ఇండియా పైన లేదు. దిస్ ఈజ్ అబౌట్ ద సోవరిన్. అండ్ సోషలిస్ట్. సోషలిస్ట్ అంటే ఏంటి, ఈవెన్ బిఫోర్ టర్మ్ వాజ్ యాడెడ్ బై ద, ఎప్పుడు యాడ్ చేశారు, 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో యాడ్ చేశారని చెప్పుకున్నాము. అయితే ద కాన్స్టిట్యూషన్ హ్యాడ్ ఏ సోషలిస్ట్ కంటెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్టన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. Socialist content in the form of certain directive principles of state policy. In other words, in the constitution has now been made explicit. Moreover, the Congress party itself adopted a resolution to establish a socialistic pattern of society in Navadi session as early as in 1955 and took measures accordingly. The Indian brand of socialism is a democratic socialism. సో హియర్ వీ హ్యావ్ టు రిమెంబర్ సోషలిస్టిక్ సొసైటీ అనేది చెప్పుకున్నాము. అయితే ఏ టైప్ ఆఫ్ సోషలిస్టిక్ సొసైటీ అంటే డెమోక్రటిక్ సోషలిజం అండ్ నాట్ ఏ కమ్యూనిస్టిక్ సోషలిజం. అంటే ఇక్కడ డెమోక్రటిక్ సోషలిజంకి కమ్యూనిస్టిక్ సోషలిజంకి డిఫరెన్సెస్ ఉన్నాయి. డెమోక్రటిక్ సోషలిజంలో ఏంటంటే బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండు పార్ట్నర్షిప్ ఉంటుంది, లైక్ ఏ మిక్స్డ్ ఎకానమీ. అండ్ కమ్యూనిస్టిక్ సోషలిజంలో ఏమవుతుంది అంటే మొత్తం గవర్నమెంట్ పవరే ఉంటుంది కానీ ప్రైవేట్ అథారిటీస్ అన్నీ ఉండవు. అబాలిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇక్కడ ఏమవుతుంది, డెమోక్రటిక్ సోషలిజంలో ఏమవుతుందంటే పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్స్ సైడ్ బై సైడ్ ఎగ్జిస్ట్ అవుతాయి. యాజ్ ద సుప్రీం కోర్ట్ సేస్, డెమోక్రటిక్ సోషలిజం ఎయిమ్స్ టు ఎండ్ పావర్టీ. డెమోక్రటిక్ సోషలిజం అనేది ఎందుకు ఉండాలి అంటే పావర్టీని ఎండ్ చేయడం కోసం, ఇగ్నోరెన్స్, డిసీజ్ అండ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇండియన్ సోషలిజం ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ మార్క్సిజం అండ్ గాంధీయిజం. ఏమని చెప్పాలి, బ్లెండ్ ఆఫ్ మార్క్సిజం అండ్ గాంధీయిజం, లీనింగ్ హెవీలీ టువర్డ్స్ ద గాంధీయన్ సోషలిజం. రెండు కలిపి ఉండాలి, కాకపోతే గాంధీయన్ సోషలిజం అనేది ఎక్కువగా ఉండాలి. ద న్యూ ఎకనామిక్ పాలసీ 1991లో న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనేది ఫాలో అయ్యారు. డైల్యూటెడ్ ద సోషలిస్టిక్ క్రెడెన్షియల్స్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. అండ్ సెక్యులర్ ఏంటంటే ఇది కూడా ఏంటి, 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేసిన వాడు. ద సుప్రీం కోర్ట్ సెడ్ ఇన్ 1974, although the word secular state were not expressly mentioned in the constitution, there can be no doubt that the constitutional makers wanted to establish such a state, and accordingly article 25 to 28 ఏమేమి ఉన్నాయి, guaranteeing the fundamental right to freedom of religion.
ఏ రిలీజన్ అయినా ఫాలో అయ్యే ఒక ఫ్రీడమ్ని కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది ఆర్టికల్ 25 నుంచి 28 వరకు. అంటే కాన్స్టిట్యూషన్ మేకర్స్ సెక్యులర్ అనే వర్డ్ని యూజ్ చేయకపోయినా 25 to 28 ఆర్టికల్ ప్రకారము ఏ రిలీజన్ అయినా చూజ్ చేసుకునే ఫ్రీడమ్ని ఇచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని సెక్యులర్ అనే వర్డ్ని 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంబాడీస్ ద పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ ద సెక్యులరిజం, దట్ ఈస్ ఆల్ రిలీజియన్స్ ఇన్ అవర్ కంట్రీ irrespective of their strength have the same status and support from the state. This is about the secular. And democratic polity as stipulated in the preamble is based on the doctrine of popular sovereignty. That is possession of supreme power of the people. Democracy is of two types. One is direct democracy and indirect democracy. అయితే డైరెక్ట్ డెమోక్రసీలో స్విట్జర్లాండ్లో ఉంది. ఎలా అంటే దేర్ ఆర్ 4 డివైజెస్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ. వన్ ఈజ్ రెఫరెండమ్ ఒకటి పెడతారు, ఇనిషియేటివ్ ఒకటి ఉంటుంది, రీకాల్ ఒకటి ఉంటుంది, ప్లెబిసైట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ వర్డ్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటే రెఫరెండమ్ అంటే ఏంటి, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్ అంటే ఏంటి అనేది. తర్వాత ఇండైరెక్ట్ డెమోక్రసీ అనేది ఉంటుంది. ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే దీంట్లో 2 kinds ఉంటాయి. 2 kinds. వన్ ఈజ్ పార్లమెంటరీ డెమోక్రసీ అండ్ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ. ఇలా 2 ఉంటాయి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీ అండర్ విచ్ ద ఎగ్జిక్యూటివ్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ ఫర్ ఆల్ ఇట్స్ పాలసీస్ అండ్ యాక్షన్స్. అయితే ఇక్కడ వచ్చేసి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, పీరియాడిక్ ఎలక్షన్స్, రూల్ ఆఫ్ లా, independence of judiciary and absence of discrimination on certain grounds are the manifestations of the democratic character of the Indian society. ఇవన్నీ వచ్చేసి ఇండియన్ డెమోక్రటిక్ సొసైటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఇవి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, పీరియాడిక్ ఎలక్షన్స్, రూల్ ఆఫ్ లా, independence of judiciary and absence of discrimination on certain grounds are the manifestations of the democratic character of the Indian polity. తర్వాత the term democratic is used in the preamble in the broader sense, embracing not only political democracy but also social and economical democracy. This dimension was stressed by Dr. Ambedkar in his concluding speech in the Constituent Assembly on 25th November 1949. అది వచ్చేసి అంత అక్కర్లేదు, మెయిన్స్ పార్ట్ రాస్తున్నప్పుడు మాత్రం యూజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూస్తే రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ఏంటి? ఏ డెమోక్రటిక్ పాలిటీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. మనం డెమోక్రటిక్ పాలిటీ ఒకటే కాకుండా సోషల్ అండ్ ఎకనామికల్ డెమోక్రసీని కూడా అనుకున్నాము. కాకపోతే ఇక్కడ రిపబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మనం డెమోక్రటిక్ పాలిటీ అనేది చూస్తాము. ఇక్కడ వచ్చేసి 2 categories ఉన్నాయి. అవి ఏంటంటే మోనార్కియల్, రిపబ్లిక్. మోనార్కియల్ వచ్చేసి లైక్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అనేది ఉంటారు, యూజువల్లీ కింగ్ ఆర్ క్వీన్. లైక్ యూకే, బ్రిటన్లో వచ్చేసి కింగ్ కానీ క్వీన్ కానీ ఉంటారు అనమాట. ఎంజాయ్స్ హెరిడిటరీ పొజిషన్, దట్ ఈస్ he comes into office through succession, for example in Britain. In a republic on the other hand, the head of the state is always elected. Head of the state అంటే ఎవరు, ప్రెసిడెంట్ వస్తాడు. Always elected directly or indirectly for a fixed period. For example యుఎస్ఏలో హెడ్ ఆఫ్ ది స్టేట్ అనే వాళ్ళు ఉంటారు. తర్వాత therefore the term republic in our preamble indicates that India has an elected head ఉంటారు. he is called as a president. he is elected indirectly for a fixed period of 5 years. నేను చెప్పుకున్నాము ఇక్కడ ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ ఉంటారు అనుకున్నాము. యూఎస్లో వచ్చేసి డైరెక్ట్గా ఉంటారు, కానీ ఇండియాలో వచ్చేసి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి ప్రెసిడెంట్కి. అండ్ స్పాన్ వచ్చేసి 5 years పీరియడ్ ఉంటుంది. A republic also means 2 more things. One, vesting of political sovereignty in the people and not in a single individual like a king. Second one is the absence of any privileged class and hence all public offices being open to every citizen without any discrimination. ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోవచ్చు, ఎనీ సక్సెషన్ అనేది అక్కర్లేదు ఇక్కడ. అండ్ కమింగ్ టు ద జస్టిస్ వచ్చేసి ప్రియంబుల్ ఎంబ్రేస్ 3 distinct forms: social, economic and political justice, secured through various provisions of fundamental rights and directive principles. Social justice
సోషల్ జస్టిస్ అంటే ఏంటంటే ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ వితౌట్ ఎనీ సోషల్ డిస్టింక్షన్ బేస్డ్ ఆన్ caste, color, race, religion, sex, and so on. It means absence of privileges being extended to any particular section of the society and improvement in the conditions of the backward classes like SC, ST, and OBC and women. And economic justice. Economic justice denotes the non-discrimination between people on the basis of economic factors. It involves the elimination of glaring inequalities in wealth, income, and poverty. A combination of social justice and economic justice denotes what is known as a distributive justice. ఈ రెండింటిని ఏం పిలుస్తారు? డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని అంటాం. తర్వాత పొలిటికల్ జస్టిస్ ఇంప్లైస్ దట్ ఆల్ సిటిజన్స్ షుడ్ హ్యావ్ ఈక్వల్ పొలిటికల్ రైట్స్, ఈక్వల్ యాక్సెస్ టు ఆల్ పొలిటికల్ ఆఫీసెస్ అండ్ ఈక్వల్ వాయిస్ ఇన్ ద గవర్నమెంట్. The ideal of justice, social, economic, political has been taken from the రష్యన్ రెవల్యూషన్ 1917లో వాళ్ళు మెన్షన్ చేసుకున్నారు. ఆ రష్యన్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాము ఈ జస్టిస్ని. తర్వాత కమింగ్ టు ద లిబర్టీ. లిబర్టీ మీన్స్ ద ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రైన్స్ on the activities of individuals. Absence of restraints on the activities of individuals and at the same time providing opportunities for the development of individual personalities. Providing opportunities for the development of individual personalities. The preamble secures to all citizens of India liberty of thought, expression, belief, faith, and worship through their fundamental rights enforceable in court of law in case of violation. ఇవన్నీ ఏమైనా వైలేట్ అయిపోతే మనం కోర్టులో వేసుకోవచ్చు. లిబర్టీ యాజ్ ఎలాబరేటెడ్ ఇన్ ప్రియంబుల్ యాజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద సక్సెస్ఫుల్ ఫంక్షన్ ఆఫ్ ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్. However, liberty does not mean license to do what one likes and has to be enjoyed within the limitations mentioned in the Constitution itself. In brief, the liberty conceived by the preamble or fundamental rights is not absolute. So you have to remember this. It's not absolute but a qualified. దిస్ లిబర్టీ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాము. జస్టిస్ అనేది రష్యన్ రెవల్యూషన్ నుంచి, లిబర్టీ అనేది ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాము. తర్వాత ఈక్వాలిటీ. ద టర్మ్ ఈక్వాలిటీ మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ సోషల్ ప్రివిలేజెస్. Absence of social privileges to any sections of the society and the provisions of adequate opportunities for all individuals without any discrimination. The preamble secures to all citizens of Indian equality of status and opportunity. ఇక్కడ 3 dimensions చూపిస్తుంది అనమాట. ఈక్వాలిటీ ఆఫ్ సివిక్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ. ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడెడ్ ద సమ్ ప్రొవిజన్స్, that is the equality before law under Article 14, prohibition of discrimination on grounds of religion, race, caste, sex or place of birth, Article 15, and Article 16, equality of opportunities in matters of public employment, and Article 17, abolition of untouchability, and Article 18, abolition of titles. That is the right to equality. There are 2 provisions in the Constitution that seeks to achieve political equality. 1. No person is to be declared ineligible for inclusion in electoral rolls on the grounds of religion, race, caste, sex or place of birth, Article 325 prakaram. And second one is elections to the Lok Sabha in the state legislative assemblies to be on the basis of adult suffrage, Article 326 prakaram. The directive principles of state policy, Article 39, secures to men and women equal right to an adequate means of livelihood and equal pay for equal work, Article 39 చెప్తుంది. తర్వాత ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ మీన్స్ ఏ సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్. ఫ్రెటర్నిటీ అంటే సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్. ద కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెటర్నిటీ బై ద సిస్టమ్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ బట్ నాట్ లైక్ ద డ్యూయల్ సిటిజన్షిప్. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A ఏం చెప్తున్నాయి? ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ హార్మోనీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగెస్ట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ట్రాన్సెండింగ్ రిలీజియస్,
linguistic, regional or sectional diversities. ఫ్రెటర్నిటీ అంటేనే సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్. సో ఈ రైట్ అనే మనకి ఆర్టికల్ 51A ప్రకారం చెప్తుంది. The preamble declares that a fraternity has to assure two things: the dignity of the individual and the unity and integrity of the nation. ఇక్కడ మన ఇంటిగ్రిటీ అనేది 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారని చెప్పుకున్నాము. కేఎం మున్షి ఏం చెప్పాడంటే, ద ఫ్రేజ్ డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ సిగ్నిఫైస్ the constitution not only ensures material betterment and maintain a democratic setup, but that is also recognizes that the personality of every individual is sacred. ఇక్కడ తర్వాత ఏం చూసుకుంటే, ద ఫ్రేజ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ ఎంప్రెస్ బోత్ ద సైకలాజికల్ అండ్ టెరిటోరియల్ డైమెన్షన్స్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. ఆర్టికల్ 1 వచ్చేసి ఏం చెప్తుంది, India as a union of states, to make it clear that the states have no right to secede from the union, implying the indestructible nature of Indian union. It aims at overcoming hindrances to national integration like communalism, regionalism, casteism, linguism and successionism and so on. So this is about the fraternity అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్రియాంబుల్. అంటే ఎవరెవరు ఏమేమి చెప్పారనేది చూద్దాం. ఇక్కడ అల్లాది కృష్ణస్వామి అయ్యర్ ఈయన ఏం చెప్పారంటే, ద ప్రియాంబుల్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్రెసెస్ వాట్ యూ హ్యాడ్ థాట్ ఆర్ డ్రీమ్డ్ సో లాంగ్. కేఎం మున్షి ఇతనేం చెప్పారంటే, హోరోస్కోప్ ఆఫ్ ది అవర్ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇది ఇంపార్టెంట్, ఇది డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్లో. ఈ హోరోస్కోప్ ఆఫ్ అవర్ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఎవరు చెప్పారంటే కేఎం మున్షి అని చెప్పారు. తర్వాత పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ ఇతనేం చెప్పారు, ద ప్రియంబుల్ ఈజ్ ద మోస్ట్ ప్రీసియస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ కీ టు ద కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ జ్యువెల్ సెట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇన్ని చెప్పారు ఎవరు, ఠాకూర్ దాస్ భార్గవ. సో ఇన్ని చెప్పారు ఏమేమి, సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రీసియస్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, కీ టు ద కాన్స్టిట్యూషన్, జ్యువెల్ సెట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. తర్వాత సర్ ఎర్నెస్ట్ బార్కర్ ఇతనేం చెప్పారు, ప్రియంబుల్ యాజ్ ఎ కీ నోట్ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. సో ఇతను కూడా ఠాకూర్ దాస్ కూడా చెప్పారు కీ టు ద కాన్స్టిట్యూషన్ అని. తర్వాత వచ్చేసి హిదయతుల్లా ఈయనేం చెప్పారు, ప్రియంబుల్ రిజంబుల్స్ ద డిక్లరేషన్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బట్ ఈజ్ మోర్ దాన్ ఏ డిక్లరేషన్. ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ which lays down the pattern of our political society. It contains a solemn resolve which nothing but a revolution can alter. ఇతను కూడా సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పారు హిదయతుల్లా. తర్వాత ప్రియంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో పార్టా కాదా అని అయితే ఒక కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయ్యింది ప్రియంబుల్ మీద. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనా కాదా అని. అయితే బెరూబరీ యూనియన్ కేసు ఇప్పుడు అది 1960లో, బెరూబరీ కేసు 1960లో. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ద ప్రియంబుల్ షోస్ ద జనరల్ పర్పస్ బిహైండ్ ద సెవరల్ ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ and is thus a key to the minds of the makers of the constitution. Further, where the terms used in any article are ambiguous or capable of more than one meaning, some assistance and interpretation may be taken from the objectives enshrined in the preamble. Despite this recognition of the significance of the preamble, the Supreme Court specifically opined that the preamble is not part of the constitution. సో ఇదంతా చూసుకుంటే బెరూబరీ కేసు 1960లో జరిగింది. అయితే ఇందులో వచ్చేసి ప్రియంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాదని చెప్పారు. అంత సో లాంగ్ డిస్కషన్ తర్వాత ప్రియంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ పార్ట్ కాదని చెప్పింది. అయితే మరి తర్వాత కేశవానంద భారతి కేసు 1973లో జరిగింది. ప్రియంబుల్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఇంతకుముందు బెరూబరీ యూనియన్ కేసులో ఇచ్చిన ఒక వర్దిక్ని క్యాన్సిల్ చేస్తూ రిజెక్ట్ చేస్తూ ప్రియంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది.
ఇప్పుడు మరి 1973లో. తర్వాత ఇన్ ద ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1995లో మళ్ళీ ఏం చెప్పింది సుప్రీంకోర్టు, ప్రియంబుల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఫస్ట్ ఏం చెప్పింది, బెరుబెరి కేసు 1960లో నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. తర్వాత 1973 కేశవానంద భారతి కేసులో ఏం చెప్పింది, పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. తర్వాత 1995 ఈ కేసులో ఏం చెప్పింది, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. సో ఎన్నిసార్లు చెప్పింది అనమాట. లైక్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ద ప్రియంబుల్ వాజ్ ఆల్సో ఎనాక్టెడ్ బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, but after the rest of the constitution was already enacted. The reason for inserting the preamble at the end was to ensure that it was in conformity with the constitution as adopted by the constituent assembly. అయితే ఇదంతా చూసుకున్న తర్వాత ఇక 2 things నోట్ చేసుకోమంది సుప్రీంకోర్టు. ఏంటి, ద ప్రియంబుల్ ఈజ్ నైదర్ ఎ సోర్స్ ఆఫ్ పవర్ టు లెజిస్లేచర్ నర్ ఎ ప్రొహిబిషన్ అపాన్ ద పవర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్. It is non-justiciable in nature. So this one is very important. Preamble is not non-justiciable in nature. That is, its provisions are not enforceable in court of law. Not enforceable in court of law. So this is very important. తర్వాత amendability of the constitution. Amendability of the preamble. సో ఒక్కసారి అమెండ్ చేశారని చెప్పుకున్నాము. దట్ ఈజ్ ఇన్ 1976 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అమెండ్ చేశారు ఒక్కసారి. అంటే ఆర్టికల్ 368 ప్రకారము ప్రియంబుల్ని అమెండ్ చేయొచ్చా చేయకూడదా అని ఒక క్వశ్చన్ రైజ్ అయింది. అయితే ఇక్కడ ఏం చెప్పారు, ఆర్టికల్ 368 ప్రకారము ఆర్టికల్ 368 ఏం చేయాలా, దీన్ని యూజ్ చేసుకొని బేసిక్ స్ట్రక్చర్ అనేది, బేసిక్ ఫీచర్స్ అనేది డ్యామేజ్ అవ్వకూడదు, డెస్ట్రాయ్ అవ్వకూడదు అని చెప్పారు. డ్యామేజ్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆర్ ద ఫండమెంటల్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెనాట్ బి డెస్ట్రాయ్ ఆర్ డ్యామేజ్ విచ్ ఆర్ ఎన్సైన్డ్ ఇన్ ద ప్రియాంబుల్. అయితే మరి ఏం చెప్పారు, ఇక్కడ ప్రియంబుల్ అనేది మనము ఎలాంటి బేసిక్ ఫీచర్స్ని డ్యామేజ్ చేయట్లేదు అండ్ డెస్ట్రాయ్ చేయట్లేదు, జస్ట్ దీన్ని అమెండ్ చేయడం అంటే యాడ్ చేస్తున్నాం అంతే. ఈ అమెండ్మెంట్ ద్వారా ఎలాంటి బేసిక్ ఫీచర్స్ అనేది వైలేట్ అవ్వట్లేదు, ఎలాంటి డెస్ట్రాయ్ జరగట్లేదు, కాబట్టి దీన్ని ఆల్టర్ చేస్తున్నారు అంతే అని చెప్పేసి 3 words యాడ్ చేశారు. అవి ఏంటంటే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే 3 words అనేది 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ప్రియంబుల్లో యాడ్ చేశారు. సో దిస్ అమెండ్మెంట్ వాజ్ హెల్డ్ టు బి వ్యాలిడ్. So this is about the preamble of the Constitution of India. Thank you.